హాయ్ గాయ్స్! ఈ వీడియో అయితే రాఖీకి ఒక 2 డేస్ బిఫోర్ వీడియో. ఇక్కడ మేము రాఖీ కోసం షాపింగ్ వెళ్తున్నాము. షాపింగ్ అంటే నా కోసం కాదు. ఇంక రాఖీ అంటే బ్రదర్స్‌కి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ తీసి ఇవ్వాలి కదా! సో, ఇంక మా తమ్ముడికి ఏమైనా డ్రెస్ తీసిద్దామని అందరం కలిసి వెళ్తున్నాము. ఇంక షాపింగ్ కోసం బెల్లందూర్ సెంట్రల్ మాల్‌కెళ్తున్నాము. బెంగుళూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తది. సో, ఇక్కడైతే అన్నీ ఒకేటే చోట దొరికేస్తాయి. సో, ఈజీగా ఉంటది షాపింగ్ చేసుకోవడానికి. ఇంకెలాగో బెల్లందూర్ వెళ్ళాం కదా అని చెప్పి ఇక్కడ మా మామయ్య వాళ్ళు న్యూ పీజీ ఒకటి ఓపెన్ చేశారు. సో, అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇది ఎంట్రన్స్‌లో రాగానే ఒక పెద్ద మిర్రర్ ఉంది. దాంట్లో ఇంకా ఊరికే సెల్ఫీ తీసుకున్నాను. ఇదొచ్చి 3 షేరింగ్ రూమ్. ఇక్కడ 3 బెడ్స్ ఉంటాయి. ఇది కొంచెం హయ్యర్ ప్రైస్‌లోనే ఉంటది. అది జస్ట్ రైట్ ఆపోజిట్ టు సెంట్రల్ మాల్. చాలా పక్కనే సెంట్రల్ మాల్‌కి. ఇంకా ఎకో స్పేస్‌కి చాలా దగ్గరుంటది. ఈ రూమ్ అయితే చాలా స్పేషియస్ అండ్ చాలా పెద్ద కబోర్డ్స్ కూడా ఉన్నాయి. చాలా నీట్ అండ్ వెరీ లగ్జరీ పీజీ ఇది. ఎవరైనా సెంట్రల్ మాల్ దగ్గర వర్క్ చేస్తున్నా, లేకపోతే బెలందూర్ సైడ్ వర్క్ చేస్తున్నా ఇది చెక్‌ఔట్ చేయండి. డెఫినెట్లీ నచ్చుతది. ఇంకా 2 షేరింగ్ రూమ్ కూడా జస్ట్ అలా చూపిచ్చేస్తాను. ఇదైతే 2 బెడ్స్, ఇంకా 2 టేబుల్స్, చైర్స్, షూ ర్యాక్, టీవీ అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి. రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. సో, ఎవరికైనా ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రైజెస్ కోసం వాటి కోసం కాల్ చేసి కనుక్కోండి. ఇంకా ఇక్కడ పెద్ద మిర్రర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ క్లీనింగ్, ఫుడ్ అన్నీ ఇంక్లూసివ్ ఉంటాయి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా నెంబర్, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇంకా నెక్స్ట్ అయితే మేము షాపింగ్ కోసం సెంట్రల్ మాల్‌కొచ్చేసాం. సో, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా! సో, తనేమో మామయ్య, అంటే మా మమ్మీకి బ్రదర్. ఇంక తనకు కూడా షాపింగ్ చేద్దామని చెప్పి అందరం వచ్చాం. ఇంకిక్కడ నా కోసం ఏమైనా డ్రెసెస్ అవి చూద్దామని చెప్పి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళిపోయాం. ఇక్కడ వెళ్ళగానే మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అన్ని బ్రాండ్స్‌వి ఉన్నాయి. బట్ ఇప్పుడు అవసరం లేదు కదా! సో, అవేం చూడలేదు. సో, నాకైతే సెంట్రల్ మాల్ కొంచెం హయ్యర్ ప్రైస్ అనే అనిపిస్తది. బట్ అన్నీ ఒరిజినల్ బ్రాండ్సే ఉంటాయి. బట్ అంత ప్రైస్ బ్యాగ్స్‌కైతే పెట్టొచ్చు. బట్ డ్రెసెస్‌కి అంత అవసరం లేదనిపిస్తది. మనం ఒక్కసారి ఏసుకుంటేనే బోర్ కొట్టేస్తది కదా! సెకండ్ టైమ్ వేయాలంటే. కానీ ఏదైనా మోడల్స్ బాగా నచ్చితే తీసుకోవచ్చు. ఇంకిక్కడ హెయిర్ బ్యాండ్స్, జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడైతే అవన్నీ ఏం చూడట్లేదు. బికాజ్ మనం వచ్చిన డ్రెసెస్ కోసం గదా! ఫస్ట్ అవి చూద్దాము అని చెప్పి. సో, డ్రెసెస్ దగ్గరికెళ్ళిపోయాం. ఇక్కడ ఈ డ్రెస్ చూడగానే నాకు ఆల్రెడీ సేమ్ ప్యాటర్న్ ఉంది. సో, అలాంటి డ్రెస్సే నా దగ్గరుంది. సో, అందుకని జస్ట్ అలా చూస్తున్నాను. అండ్ ఇక ఇక్కడైతే మొత్తం ట్రెడిషనల్ వేర్ ఉంది. కుర్తాస్, ఇంకా చాలా డిజైనర్ డ్రెసెస్ అవన్నీ చాలా అవైలబుల్ ఉంది. సో, అన్నీ చూసాము. బట్ నేను ఆల్రెడీ ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్‌లైన్‌లో. సో, ఇప్పుడు తీసుకోవాలా వద్దా? ఏమైనా నచ్చితే తీసుకుందాం అని చెప్పి ఊరికే అలా చూస్తూ ఉన్నాను. ఇంకిక్కడ చూసే డ్రెసెస్ అయితే రీతూ కుమార్ డిజైనర్స్ పీసెస్ అనమాట. సో, చాలా యూనిక్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి. బట్ ఒక్కొక్కటి ప్రైస్ ఆల్మోస్ట్ 4-5K ఉంది. సో, నాకైతే నచ్చాయి. బట్ ఆన్‌లైన్‌లో చూద్దాం కదా అని చెప్పి తీసుకోలేదు. బట్ నేను ఎక్కడికెళ్ళినా నేను తీసుకుంటానా లేదా అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ అన్ని కలెక్షన్ చూసేస్తాను. ఏవి బాగున్నాయి, ఏవి బాలేవు, ఎంత ప్రైస్ ఉన్నాయి అని చెప్పేసి. సో, ఈ ప్లాజో అయితే చాలా బాగుంది. బాగా యూనిక్ డిజైన్ అనిపించింది. సో, అది చూసాను. ఇంకా కుర్తాస్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి. బట్ అంత ఓపిక లేదు ఇప్పుడు అన్నీ చూసే అంత. జస్ట్ ఊరికే అలా చూసాను. బట్ వచ్చిన షాపింగ్ అయితే నా కోసం కాదు కాబట్టి అంత పర్టిక్యులర్‌గా చూడలేదు. ఇంకా ఈ కుర్తా సెట్ కూడా చాలా బాగుంది. బట్ ఏ బ్రాండ్ అని ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. బట్ బావున్నింది. నాకైతే నచ్చింది. సో, ఇంకా చూసేసి నెక్స్ట్ ఫ్లోర్‌కొచ్చాం. ఇక్కడంతా మేల్ సెక్షన్. సో, అందరూ బాయ్స్ డ్రెసెస్ అవంతా ఇక్కడే ఉంటాయి గదా! సో, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో, ఇక్కడే ఫస్ట్ కొన్ని షర్ట్స్ అవి చూసేసి కొన్ని షర్ట్స్ షాపింగ్ కూడా చేసేసాం. మాకు నచ్చినవి. అది కూడా ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టింది. కాళ్ళు కూడా నొప్పొచ్చేసింది. ఇంకొచ్చేటప్పుడు ఇయర్ రింగ్స్ కనిపించాయి. సో, సెకండ్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్‌లో ఉన్నాయన్నమాట. సో, అవి కూడా బావున్నాయి. ఇంకా బ్యాగ్స్ అంటే చాలా కలెక్షనే ఉంది. బట్ నాకు ఆ దగ్గర ఆల్రెడీ చాలా బ్యాగ్స్ ఉన్నాయి. సో, అది తీసుకోవట్లేదు. ఇంకా వస్తూ ఉంటే నాకు ఈ మేకప్ ట్రై ఆన్ కనిపించిందనమాట. సో, నేను ఒక మంచి ఫౌండేషన్ తీసుకుందామని చూస్తున్నాను. ఇదైతే నైకా బ్రాండ్ నుంచి. యాక్చువల్లీ అది తీసుకుందాము. బట్ షేడ్ ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. సో, ఏ షేడ్ నాకు సూట్ అవుతది అని చెప్పి ఇక్కడ ట్రై చేయించుకుంటున్నాను. ఇది నైకా బ్రాండ్ నుంచి మ్యాట్ ఫౌండేషన్. సో, 24 అవర్స్ స్టే ఉంటది. నాకైతే నచ్చింది. బట్ ఎక్కువ కవరేజ్ అంత లేదు అనిపించింది. బట్ డైలీ వేర్‌కి వాటికి యూజ్ చేయొచ్చు. సో, అది కొంచెం ట్రై చేశాను. బట్ ఫైనల్‌గా నేను వేరే బ్రాండ్ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇది తీసుకోలేదు. సో, నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌లీ ట్రై చేస్తాను. ట్రై చేసి మీతో కూడా రివ్యూ చెప్తాననమాట. సో, ఈ షేడ్ వచ్చి ఐవోరీ 05. సో, నాకైతే బాగా సూట్ అయింది అనిపించింది. ఫేర్ స్కిన్ టోన్స్‌కి ఎవరికైనా సెట్ అవుతది. సో, మాక్సిమం అన్ని ఫౌండేషన్స్ ఫేర్ స్కిన్ వాళ్ళకి ఐవోరీనే సెట్ అవుతది.
ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతది. సో, ఎవరైనా ట్రై చేయాలంటే ఇది చాలా మంచి ఫౌండేషన్ ట్రై చేయొచ్చు. ఇంక రాగానే చాలా ఆకలేసింది. ఇంక మోమోస్ తింటున్నాను. ఈ వీడియో కింతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై గైస్.